ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆ టాపిక్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్. తెలుగులో చెప్పాలంటే వివిధ దేశాల అంతరిక్ష సంస్థలు. యాజ్ ఆఫ్ నౌ అంటే 2022 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని స్పేస్ ఏజెన్సీస్ ఉన్నాయంటే మనకి 77 ఉన్నాయి. ఇక్కడ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ గురించి మాట్లాడుకోవట్లేదంటే స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, బోయింగ్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఓకే, గవర్నమెంట్స్ అఫీషియల్గా ఫామ్ చేసిన స్పేస్ ఏజెన్సీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. అవి మొత్తం ఇప్పటికి ఎన్ని ఉన్నాయంటే 77 ఉన్నాయి. ఈ 77లోనూ కూడా 16 స్పేస్ ఏజెన్సీస్కి లాంచ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అంటే రాకెట్లని వాళ్ళు స్వయంగా లాంచ్ చేసుకునే కెపాసిటీ ఉన్న స్పేస్ ఏజెన్సీస్ ఎన్ని అంటే 77లోనూ 16 మాత్రమే. మళ్ళీ 16 కూడా ఫుల్ క్యాపబిలిటీస్ ఉన్న స్పేస్ ఏజెన్సీస్ ఏంటంటే ఓన్లీ 6. ఇక్కడ ఫుల్ క్యాపబిలిటీస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఉపగ్రహాన్ని లాంచ్ చేసి మళ్ళీ రికవర్ చేసుకునే కెపాసిటీ, అదేవిధంగా క్రయోజెనిక్ ర్యాకెట్ ఇంజిన్స్ని ఓన్గా డెవలప్ చేసుకుని వాటిని డిప్లాయ్ చేసే కెపాసిటీ, అదేవిధంగా అంతరిక్షంలో ప్రయోగాలు చేసే కెపాసిటీ ఉన్న స్పేస్ స్టేషన్స్ లేదా అంతరిక్ష సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. 6 మన ఇండియాకు చెందిన ఇస్రో కూడా ఉంది. సో మిగతావి ఏంటంటే ఫస్ట్ది సిఎన్ఎస్ఏ అంటే చైనాది అనమాట. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ మన ఇస్రో అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ జాక్సా అనేది జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ నాసా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ లాస్ట్ది ఆర్ఎఫ్ఎస్సి అంటే రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ. దీన్నే మనం రాస్కాస్మాస్ అంటాం అనమాట. అంటే రష్యన్ భాషలో దీన్ని రాస్కాస్మాస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్పేస్ ఏజెన్సీస్కి సంబంధించిన ఫుల్ ఫామ్స్ అడగొచ్చు, లేదంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడగొచ్చు, లేదంటే హెడ్ క్వార్టర్స్ అడగొచ్చు, ప్రజెంట్ హెడ్ ఎవరు ఉన్నారని అడగొచ్చు. ఓకే, కాకపోతే మనం ఇక్కడ ఈ 77 స్పేస్ ఏజెన్సీస్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 6 అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటుగా ఇంకొక 4 స్పేస్ ఏజెన్సీస్ని కలుపుకొని టాప్ 10 స్పేస్ ఏజెన్సీస్ గురించి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ డిస్కస్ చేయబోతుంది ఏ కంట్రీకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అంటే అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. ఓకే, సో అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీని మనం ఏమని పిలుస్తామంటే నాసా అని పిలుస్తాం. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 29 జూలై 1958 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క హెడ్ అంటే నాసా యొక్క హెడ్ ఎవరంటే ప్రజెంట్ బిల్ నెల్సన్. ఇక్కడ నాసా హెడ్ని ఏమని పిలుస్తామంటే మనం అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తాం. ఓకే, సో నాసా అడ్మినిస్ట్రేటర్ ఎవరు ప్రజెంట్ అంటే బిల్ నెల్సన్. నెక్స్ట్ కంట్రీ ఏంటంటే రష్యాకి చెప్పుకున్నాం కదా, ఆర్ఎఫ్ఎస్సి అని పిలుస్తారు, లేదంటే రాస్కాస్మాస్ అని పిలుస్తారు రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీని. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 25 ఫిబ్రవరి 1992లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే మాస్కోలో ఉంటుంది. ప్రజెంట్ ఈ ఆర్ఎఫ్ఎస్సి లేదా రాస్కాస్మాస్ యొక్క హెడ్ ఈ రష్యాకి సంబంధించి ఈ స్పేస్ స్టేషన్ యొక్క హెడ్ని ఏమని పిలుస్తారంటే అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తారు. సో ఆర్ఎఫ్ఎస్సికి అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ప్రజెంట్ దిమిత్రీ రాగోజిన్. ఓకే, సో ఈ దిమిత్రీ రాగోజిన్ అనే ఆయన ఆర్ఎఫ్ఎస్సి లేదా రాస్కాస్మాస్కి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. రష్యా తర్వాత యూరోపియన్ యూనియన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీని మనం ఏమని పిలుస్తామంటే ఈఎస్ఏ లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని పిలుస్తాము. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 30th మే 1975 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనకి ప్యారిస్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ ఈఎస్ఏ యొక్క హెడ్ని ఏమని పిలుస్తారంటే డైరెక్టర్ జనరల్ అని పిలుస్తారు. ఓకే, అడ్మినిస్ట్రేటర్ కాదు, హెడ్ కాదు, డైరెక్టర్ జనరల్ అని పిలుస్తారు. సో ప్రజెంట్ ఈఎస్ఏ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే జోసెఫ్ ఫ్యాష్బ్యాకర్. ఓకే, సో ఈ జోసెఫ్ ఫ్యాష్బ్యాకర్ అనే ఆయన ప్రజెంట్ ఈఎస్ఏ యొక్క డైరెక్టర్ జనరల్ అనమాట. నెక్స్ట్ ఫ్రాన్స్ యొక్క అంతరిక్ష కేంద్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్. కానీ ఇక్కడ అబ్రివేషన్ చూస్తే సిఎన్జిఎస్ అని కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇది వాళ్ళు ఫ్రెంచ్ భాషలో ఎలాబరేషన్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని సిఎన్జిఎస్గా వాళ్ళు షార్టర్ ఫామ్ రాసుకోవడం జరిగింది. ఫుల్ ఫామ్ అయితే కనుక మనం నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 19th డిసెంబర్ 1961 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్లో ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. యూరోపియన్ యూనియన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అయిన ఈఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్లోనే ఉంటుంది. అదేవిధంగా ఫ్రాన్స్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అయిన ఈ సిఎన్జిఎస్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి ప్యారిస్లోనే ఉంటుంది. సో కన్ఫ్యూజ్ వద్దు. ఓకే,
నెక్స్ట్ ఈ పారిస్కి సంబంధించి స్పేస్ ఏజెన్సీ యొక్క హెడ్ని ఏమని పిలుస్తారంటే అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తారు. సో ఇక్కడ ప్రజెంట్ సిఎన్ఈఎస్కి అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ఫిలిప్పి బాప్టిస్ట్. ఓకే, నెక్స్ట్ మన ఇండియాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీని ఏమని పిలుస్తాం మనం అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లేదా ఇస్రో అని పిలుస్తాము. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈజీగా గుర్తుపెట్టుకొచ్చే డేట్ 15 ఆగస్ట్ 1969. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకి బెంగళూరులో ఉంది. ప్రజెంట్ దీని యొక్క హెడ్ ఎవరంటే ఎస్ సోమనాథ్. ఓకే, నెక్స్ట్ ఇండియా తర్వాత చైనా యొక్క స్పేస్ ఏజెన్సీని మనం ఏమని పిలుస్తామంటే సిఎన్ఎస్ఏ అని పిలుస్తాం, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 22 ఏప్రిల్ 1993 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే హైడియాన్ అనే ఒక విలేజ్లో ఉందన్నమాట. ఈ విలేజ్ ఎక్కడ ఉంటుందంటే బీజింగ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ ఈ సిఎన్ఎస్ఏ యొక్క హెడ్ ఎవరంటే జాంగ్ కిజియాన్. సిఎన్ఎస్ఏ యొక్క హెడ్ని ఏమని పిలుస్తామంటే మనం డైరెక్టర్ అని పిలుస్తాం. సో ప్రజెంట్ సిఎన్ఎస్ఏ యొక్క డైరెక్టర్ ఎవరంటే జాంగ్ కిజియాన్. నెక్స్ట్ మరి ఇస్రో యొక్క హెడ్ని ఏమని పిలుస్తాము, చైర్మన్ అని పిలుస్తాం. సో ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరంటే ఎస్ సోమనాథ్. నెక్స్ట్ చైనా తర్వాత జపాన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీని మనం ఏమని పిలుస్తామంటే జాక్సా అని పిలుస్తాం. జాక్సా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1 అక్టోబర్ 2003 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే టోక్యో దగ్గరలోని చోఫు అనే ఒక గ్రామంలో ఉంది. ఓకే, ప్రజెంట్ ఈ జాక్సా యొక్క హెడ్ ఎవరంటే హిరోషి యమకావా. ఈ జాక్సా హెడ్ని ఏమని పిలుస్తారంటే అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తారు. ఓకే, సో ప్రజెంట్ జాక్సా యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే హిరోషి యమకావా. నెక్స్ట్ కెనడాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీని మనం ఏమని పిలుస్తామంటే సిఎస్ఏ అని పిలుస్తాం. ఫుల్ ఫామ్ ఏంటంటే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1 మార్చ్ 1989 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే లాంగేయిల్లో ఉంది. ఓకే, సో ప్రజెంట్ ఈ సిఎస్ఏ హెడ్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రెసిడెంట్ అని పిలుస్తాం. సో ప్రజెంట్ సిఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే లీసా కాంపెబెల్. కెనడా తర్వాత సౌత్ కొరియా యొక్క స్పేస్ ఏజెన్సీని మనం ఏమని పిలుస్తామంటే కారీ అని పిలుస్తాం. కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కారీ అని పిలుస్తాం సౌత్ కొరియా యొక్క స్పేస్ స్టేషన్ని. ఓకే, స్పేస్ ఏజెన్సీని సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 10 అక్టోబర్ 1989 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే డేజియాన్లో ఉంటుంది. ప్రజెంట్ ఈ కరీ యొక్క హెడ్ ఎవరంటే లీ సాంగ్ రూల్. ఓకే, కరీ యొక్క హెడ్ని ఏమని పిలుస్తాం అంటే మనం అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తాం. నెక్స్ట్ నార్త్ కొరియా యొక్క స్పేస్ ఏజెన్సీని ఏమని పిలుస్తామంటే నాడా అని పిలుస్తాం. ఓకే, నా అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఎందుకంటే మన సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఎన్ఏడిఏ నాడా ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఏరోస్పేస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే రీసెంట్గానే స్థాపించడం జరిగింది. ఎప్పుడంటే అది 1 ఏప్రిల్ 2013 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ నాడా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే ప్యోంగ్యాంగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎన్ఏడిఏకి ప్రజెంట్ హెడ్ ఎవరంటే యూ చోల్ యూ. ఈ ఎన్ఏడిఏ హెడ్ని ఏమని పిలుస్తామంటే డైరెక్టర్ అని పిలుస్తాం. సో ప్రజెంట్ నాడా డైరెక్టర్ ఎవరంటే యూ చోల్ యూ. సో ఇప్పటిదాకా చెప్పుకునే ఇన్ఫర్మేషన్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు రిపీట్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన పని అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇస్రోకి సంబంధించి మనం ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఇస్రోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ చేశారో దాని యొక్క ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ ది బెస్ట్.